ఓం నమ శివాయ. తులారాశి వారి జీవితంలో ఒక పెద్ద నిజం బయటపడబోతోంది. మీ చుట్టూ ఉన్న ముగ్గురు వ్యక్తులు మీపై ప్రభావం చూపాలని చూస్తున్నారు. మొదటి వ్యక్తి సలహాల పేరుతో మీ నిర్ణయాలను కంట్రోల్ చేయాలని చూస్తాడు. రెండో వ్యక్తి సైలెంట్గా ఉంటూ మీ బలహీనతలను గమనిస్తున్నాడు. మూడో వ్యక్తి ప్రేమ, కేర్ పేరుతో భావోద్వేగంగా దగ్గరవుతున్నాడు. ఈ ముగ్గురి లక్ష్యం మీరు స్వతంత్రంగా నిలబడకూడదనేది. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకుంటున్నారు. బయట నవ్వుతూ లోపల అసూయ పడేవాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. కుటుంబంలో కూడా కొందరు మీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు చేసిన సహాయాన్ని మరచి మీ మీదే తప్పులు వేస్తున్నారు. మీ గురించి వెనక తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. డబ్బు, హోదా ఉన్న వ్యక్తులు మీపై ఆధిపత్యం చూపాలని చూస్తున్నారు. సహాయం పేరుతో మిమ్మల్ని తమ కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరిపై భావోద్వేగంగా ఆధారపడకూడదు. మీ మనసు చెప్పే సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరితో మాట్లాడిన తర్వాత అయోమయం పెరుగుతుందో వారిని గమనించాలి. నిజమైన సంబంధం మిమ్మల్ని బలంగా చేస్తుంది, బలహీనంగా కాదు. మీ జీవితంలో కొన్ని సంఘటనలు దివ్యశక్తి, రక్షణ వల్లే ఆగిపోయాయి. ఒంటరిగా ఉండటం బలహీనత కాదు, అది మీ శక్తి. మీ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళను దూరంగా పెట్టాలి. ప్రతి దగ్గరైన వ్యక్తి నిజంగా మీ వాడు కాదు. మీరు మీ జీవితంలో గీతలు గీయాల్సిన సమయం వచ్చింది. మీ కష్టం వృధా కాదు, త్వరలో ఫలితం కనిపిస్తుంది. మీరు మీ విలువ గుర్తించగానే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మీ జీవితానికి మీరు నాయకుడు. మీ అనుమతి లేకుండా ఎవ్వరూ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి.